ఉత్తరాంధ్ర మణిహారంగా ఉండే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి అక్కడ విమాన రాకపోకలు మొదలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. విమానాశ్రయం నడుస్తుందా, లాభసాటిగా ఉంటుందా అనే చర్చ నడుమ ఎయిర్ ఇండియా తమ సర్వీసుల జాబితాను విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి భోగాపురం నడుమ రోజు 5 సర్వీసులు నడుపుతారు. విజయవాడ నుంచి భోగాపురానికి రోజు 4 సర్వీసులు ఉంటాయట. కాకపోతే దేశంలోని పలు ప్రాంతాల్లో అట్టహాసంగా ప్రారంభమైన ఎయిర్పోర్టుల్లో ఇప్పుడు ఆపరేషన్స్ లేక మృత విమానాశ్రయాలుగా మిగిలిపోయిన నేపథ్యంలో భోగాపురం ఎంతమేర సక్సెస్ఫుల్ అవుతుందనేదే చర్చ. ఖజురహోలో విమానాలు నడవటం లేదు. ఉత్తరప్రదేశ్లో అయోధ్య మినహా మిగిలిన 6 కొత్త విమానాశ్రయాల్లో సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో భోగాపురంపై విశ్వాసం కలగాలంటే మాత్రం రామ్మోహన్ నాయుడు కొత్తగా ఏదో ఒకటి చెయ్యాల్సి ఉంటుంది. భోగాపురం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన దాని ప్రకారం 2014లో దేశంలో 74 ఎయిర్పోర్ట్లు ఉండేవి. ఇప్పుడవి 166కు పెరిగాయి. అయితే అందులో సర్వీసులు నిలిచిపోయిన కుషినగర్, ఆజంగఢ్, అలీగఢ్, చిత్రకూట్, శ్రావస్తి, మొరాదాబాద్ కూడా ఉన్నాయి. అంటే మోదీ లెక్క తప్పిందనే అనుకోవాలి. ప్రారంభించిన ఏడాదిలోపే విమానాశ్రయాలు మూతపడుతున్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు కావలసిన చర్యలు, రాయితీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వటం లేదు. పెద్ద నగరాలకు, విదేశాలకు కనెక్టివిటీ లేనప్పుడు ఎయిర్పోర్ట్లకు జనం ఎందుకు వస్తారనేదే పెద్ద ప్రశ్న. అవసరం, దూరం, ఆర్థికంగా లాభదాయకత వంటి చాలా అంశాలు పరిగణలోకి తీసుకోకుండా విమానాశ్రయాలను ప్రారంభిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. భోగాపురానికి ఆ పరిస్థితి రాకపోవచ్చు, కానీ అంతటి విమానాశ్రయాన్ని నడపాలంటే మాత్రం అంతర్జాతీయ సర్వీసులకు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. హైదరాబాద్ నుంచి భోగాపురం మధ్య రోజు 5 సర్వీసులు, విజయవాడ నుంచి భోగాపురం మధ్య రోజు 4 సర్వీసులు, బెంగళూరు నుంచి భోగాపురం మార్గంలో రోజు 2 సర్వీసులు అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రయాణికుల ఆదరణ ఎంతమేర ఉంటుందనేది కూడా ఆలోచించాలి. కొంతకాలం క్రితం విశాఖ టు విజయవాడ ఫ్లైట్ నిలిచిపోవడంతో సెలబ్రిటీలు హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. దానికి రోజంతా సరిపోయిందనుకోండి. భోగాపురం విమానాశ్రయం ఇకపై ఐటీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే విశాఖలో ఉండేవారు భోగాపురం వెళ్లి ఫ్లైట్ ఎక్కి గన్నవరంలో దిగి విజయవాడ చేరుకునే లోపు వందే భారత్ ఎక్కితే 4 గంటల సమయంలోనే విజయవాడ నగరంలో అడుగుపెట్టే వీలుంటుంది. అలాంటి అంశాలను పరిగణిస్తే భోగాపురానికి ఆర్థిక ప్రయోజనం ఉండకపోవచ్చనే చెప్పుకోవాలి. అందుకే పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులపై దృష్టి పెట్టారని అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్లేవారు ప్రస్తుతం శంషాబాద్ నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. త్వరలోనే ఆ అవసరం లేకుండా భోగాపురం నుంచే యుఎస్, యూరప్, గల్ఫ్ డెస్టినేషన్స్ కు విమానాలు నడుపుతామని, దీనికోసం విమానయాన సంస్థలతో మాట్లాడుతున్నామని రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. దీనివల్ల విశాఖలో ఐటీతో పాటు ఉత్తరాంధ్రలో పర్యాటకం, విద్య, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆయన వాదిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.